వెల్కమ్ టు వెల్ థియరీ. అయితే ఈరోజు టెస్ట్ ప్లేట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్లేట్ని తయారు చేసుకునేటప్పుడు ప్లేట్ని ఎంచుతాం. ఏది బాగుంది, ఇది బాగోలేదు అని. మనం టెస్ట్‌లోకి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు. అప్పటికి అక్కడున్న ప్లేట్లు అయిపోవచ్చు. అయితే ఎటువంటి ప్లేట్ అయినా ప్లేట్ని తయారు చేసుకునే అవగాహన ఉన్నట్లయితే ఎటువంటి ప్లేట్ అయినా సరిపోతుంది. అయితే ఇండియాలో ఇంకా పర్వాలేదు. బెవిల్స్ వేసి ఇస్తూ ఉంటారు. అబ్రాడ్‌లో ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీలు అవి కూడా కొన్ని కంపెనీలు అయితే గ్రైండింగ్ మిషన్‌తో మనమే స్వయంగా బెవుల్ అనేది తయారు చేసుకోవాలి. ఫస్టు ప్లేట్ తీసుకున్న తర్వాత ప్లేట్‌కి ఉన్న రూట్ ఫేస్‌ని లెవెల్ చూసుకోవాలి. అది ఎక్కడెక్కడ డౌన్ ఉందో, డౌన్ ఉన్న భాగాన్ని వదిలేసి హైట్ ఉన్న భాగాన్ని కొంచెం గ్రైండింగ్ చేయాలి. అది ఎంతవరకు చేయాలి? డౌన్‌గా ఉన్న భాగానికి సమానం వచ్చే వరకు చేయాలి. అప్పుడు 2 భాగాలు సమానమైతే రూట్ ఫేస్ అనేది లెవెల్‌గా వస్తుంది. ఈ రూట్ ఫేస్ అనేది లెవెల్‌గా రావటం వలన మనకి వెల్డింగ్ కొట్టడానికి రూట్ గ్యాప్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. ఒకవేళ రూట్ ఫేస్‌ని ఆ విధంగా గ్రైండింగ్ చేయడం రాకపోతే పైన ప్లేట్ పెట్టి అప్ అండ్ డౌన్స్‌ని లెవెల్ చేసుకుంటూ గ్రైండింగ్ చేసుకోవచ్చు. మనం కొట్టిన వెల్డింగ్ బాగా అందంగా కనిపించాలన్నా, విజువల్ అండ్ ఎక్స్‌రే పాస్ అవ్వాలన్నా జాయింట్ దగ్గర క్లియరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఈ క్లియరెన్సు జాయింట్ నుండి ½ ఇంచి నుంచి 1 ఇంచి వరకు నీట్‌గా గ్రైండింగ్ చేయాలి. అయితే గుర్తుంచుకోవాల్సింది ప్లేట్ గ్రైండింగ్ చేసేటప్పుడు అసలు కటింగ్ వీల్ అనేది వాడకూడదు. అయితే జాయింట్ క్లియరెన్స్ చేసేటప్పుడు స్మూత్‌గా గ్రైండింగ్ చేసుకోవాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ప్లేట్ థిక్‌నెస్ నుంచి 1 mm కాదు కదా, 0.5 mm కూడా మైనస్ అవ్వడానికి వీల్లేదు. ఫుల్ క్వాలిటీ టెస్ట్‌ల్లోకి వెళ్ళినప్పుడైతే అటువంటి ప్లేట్స్‌ని రిజెక్ట్ చేస్తారు.